ఫ్రెండ్స్, కార్తీక దీపంలో ఊహించని ట్విస్ట్ అయితే వస్తుంది. అయితే అసలు మీరు గమనించండి, కార్తీక దీప ఈ దక్షిణామూర్తి గురించి, అలాగే దక్షిణామూర్తికి వీళ్ళ ఫ్యామిలీకి ఉన్న గొడవ గురించి పారిజాతాన్ని అడిగారు. అలాగే వీతన్ని మన కార్తీక్ తాతయ్య శివనారాయణ అడిగారు. వాళ్ళ వాళ్ళ అమ్మ కాంచన్ అడిగారు. వాళ్ళ నాన్న శ్రీధర్ని అడిగారు. ఎవరిని అడిగినా కూడా ప్రతి ఒక్కరూ దక్షిణామూర్త, వాడి గురించి అసలు చెప్పద్దు, వాడు అసలు లేడు, అది ఇది అంటున్నారు. పోనీ అతను ఏమన్నా దూర బంధువులా అంటే స్వయాన సుమిత్రకు నాన్న కన్న తండ్రి. అయితే ఊహించిన ట్విస్ట్ చెప్పమంటారా? ఈ సూరజ్ ఎవరో కాదండి, స్వయాన సూరజ్ సుమిత్రకు మేనల్లుడు. ఎస్, మీరు వింటున్నది నిజమే. ఇప్పుడు మీరు గమనించినట్టయితే కార్తీక్ సుమిత్రకి ఏమవుతాడు? మేనల్లుడే. యాక్చువల్లీ మేనల్లుడు అంటే మేనమామ ఎవరు ఇక్కడ? దశరథ. దశరథ భార్య సుమిత్ర కాబట్టి అల్లుడయ్యాడు. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే ఈ సూరజ్ వాళ్ళ నాన్న సుమిత్ర అన్న చెల్లెళ్ళు అనమాట. ఇప్పటి వరకు మనకి సూరజ్ ఫ్యామిలీని కానీ లేకపోతే సుమిత్ర ఫ్యామిలీని కానీ చూపించరు. మనం కూడా పెద్ద దాని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఎందుకంటే మనకి జోసన్తో, దీప్తో, కార్తీక్తో సరిపోతుంది కదా. ఈయన ఎవరో కాదు, దక్షిణామూర్తి సూరజ్కి తాతయ్య. అంటే తండ్రికి తండ్రి తాతయ్య అనమాట. అయితే అసలు వీళ్ళ ఫ్యామిలీకి ఎందుకు గొడవ వచ్చింది అనేది కనుక చూస్తే, గొడవ అంతా కూడా దక్షిణామూర్తి వల్ల కాదండి వచ్చింది. యాక్చువల్లీ శివనారాయణ ఫ్యామిలీ వల్లే వచ్చింది. కానీ అది కుటుంబ కలహాలు ఎలా ఉంటాయంటే, చిన్న తప్పు గోరంత తప్పు కొండంత అయింది, చిలికి చిలికి గాలి వాళ్ళనయింది అన్నట్టుగా అయిపోతుంది అనమాట. ముఖ్యంగా ఈ సూరజ్ వాళ్ళ నాన్నగారికి కాంచన్కి పెళ్లి చేద్దాం అనుకుంటారు. కానీ అది కుదరకపోవటం వల్ల దక్షిణామూర్తికిను శివనారాయణకి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రావటము, నమ్మించి మోసం చేశాము అనటము, ఇట్లా రకరకాలుగా ఉంటుంది. యాక్చువల్లీ కార్తీక దీపం తమిళ్ సీరియల్కి రీమేక్ అనమాట. ఓకే, అందుకనే అక్కడ మన స్టోరీని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఊహించిన ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు శివనారాయణ, దశరథ, అలాగే కార్తీక్, దీప అందరూ కూడా జ్యోత్స్న పెళ్లి చేయాలని రెడీగా ఉన్నారు. ఓకే, జ్యోత్స్నకి ఈ అబ్బాయి ఏమవుతాడు? సూరజ్. యాక్చువల్లీ అయితే ఈ జ్యోత్స్న దశరథ సుమిత్రల పెంపుడు కూతురు, రక్త సంబంధం లేకపోయినప్పటికీ పెంపుడు కూతురు కాబట్టి మొదలే అవుతుంది అనమాట. సూరజ్ను ఈ అమ్మాయి బావ మరదలు అవుతారు యాజ్ పర్ వరస. అయితే సూరజ్ ఎలా పరిచయం కార్తిక్కి అంటే, వీళ్ళ నాన్నని కాపాడాడు కదా. ఎవరి నాన్నని? మన శ్రీధర్ని కాపాడాడు కదా. శ్రీధర్ని కాపాడిన వ్యక్తి కాబట్టి ఈ రకంగా వీళ్ళకి ఒక పాజిటివ్ యాంగిల్లో సూరజ్ పరిచయం అయ్యాడు. అవునా? అయితే ఏమవుతుంది, ఒకరోజు తిను జ్యూస్ షాప్లో కనిపిస్తాడు కదా కార్తిక్కి, దీపకి. నెక్స్ట్ కొన్నాళ్ళ తర్వాత జ్యూస్ షాప్ దగ్గర కనిపించకపోతే, ఏంటి బ్రదర్ నువ్వు జ్యూస్ షాప్ తీసావంటే, కొన్ని అడ్డంకులు వచ్చాయి, రోడ్డు మీద పోలీసులు వాళ్ళు పెట్టద్దన్నారు, నాకు ఎందుకో అది నచ్చలేదు అని చాలా టెన్షన్ పడుతూ ఉంటే, అప్పుడు కార్తిక్కి ఒక ఐడియా వస్తుంది. నువ్వేం చదువుకున్నావు బ్రదర్ అది ఇది అంటే, నేను న్యూట్రిషన్ చేశాను, అది చేశాను, ఇది చేశానని అంతా కూడా హోటల్కి సంబంధించినవన్నీ చెప్తూ ఉంటాడు అనమాట. చెప్పి మీరు సీఈఓగా ఉన్నప్పుడు మీకు ఉన్న ఐడియాస్ని నేను తీసుకున్నాను అది ఇది అంటే, అప్పుడు ఏమనుకుంటాడంటే, సూరజ్ కరెక్ట్ పర్సన్ ఎవరికి? ఈ సీఈఓగా చేయడానికి. పోనీ సీఈఓగా ఫస్ట్ తిని కనుక పాస్ అయితే అప్పుడు జ్యోత్స్న గురించి ఆలోచిద్దాం అని అనుకుంటాడు. కానీ అంతకన్నా ముందు ఏమవుతుందంటే, సూరజ్కిను జ్యోత్స్నకి పడట్లేదు అన్న విషయం కార్తిక్కి తెలుస్తుంది. తెలిసి అప్పుడు ఏమనుకుంటాడంటే, జ్యోత్స్న తిక్క కుదిరిచ్చే మనిషి వీడే, ఈ సూరజే, ఎట్లా అయినా చేయాలనుకుంటాడు. అయితే ఒక పక్కన దక్షిణామూర్తి గురించి ఎవరిని అడిగినా ఏమి చెప్పరు. యాక్చువల్లీ నాకు తెలిసి రేపటి కానీ ఎల్లుండి ఎపిసోడ్లో కానీ శ్రీధర్ని అడుగుతారు, శ్రీధర్ కూడా చెప్పడు. అయితే తర్వాత ఏమవుతుందంటే, శ్రీధర్ చెప్పకపోయినప్పటికీ కూడా, సుమిత్ర చెప్పకపోయినప్పటికీ కూడా మ్యాటర్ తెలిసిపోతుంది అనమాట. అంటే దక్షిణామూర్తి ఎవరు, తను చేసిన అన్యాయం ఏంటి సుమిత్రకు సంబంధించి శ్రీధర్ కొంచెం పైపైన చెప్తాడు. మొండిగా ప్రవర్తించాడు వాళ్ళ అమ్మలాగా, కొంతగా చెప్తాడు. ఎందుకంటే నా కొడుక్కి తెలియాలి అన్న ఒక కాన్సెప్ట్తో చెప్తాడు. కానీ దక్షిణామూర్తి గురించి చెప్తారు కానీ
దక్షిణామూర్తి ఎవరో కాదు, ఈ సూరజ్కి తాతయ్య అన్న విషయం ఎవరికి తెలియదు. ఎందుకంటే ఈ జ్యోత్స్న కానీ అలాగే కార్తీక్ కానీ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అసలు పుట్టక మునుపు వాళ్ళు దూరం అయిపోయారు అనమాట. చాలా అంటే ఆల్మోస్ట్ 25-30 ఏళ్ళు అయింది వాళ్ళు దూరం అయిపోయి. ఎప్పుడైతే ఈ జ్యోత్స్న ఇప్పుడు సీఈఓ అయింది కదా, సీఈఓ ఎందుకయింది? వేరే వాళ్ళని బయట నుంచి తీసుకురాకూడదు, ఉన్న వాళ్ళే సీఈఓగా అవ్వాలి అని చెప్తారు కదా బోర్డు మెంబర్స్ అందరూ. బోర్డు మెంబర్స్ అందరినీ కూడా జ్యోత్స్న కొనేస్తుంది కదా. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఈ కార్తిక్ని బయటికి పంపించేసి ఫోన్ బయటికి పంపించేసి చాలా పెద్ద ఇష్యూ చేస్తుంది కదా. ఇప్పుడు ఏమవుతుందంటే ఏ దొంగ నాటకాలు ఆడి జ్యోత్స్న కార్తిక్ని మోసం చేస్తుందో ఇప్పుడు సూరజ్ని కూడా అలాగే ఒప్పించి అందరినీ మెప్పించి కార్తిక్ జ్యోత్స్న కంపెనీస్కి సీఈఓని చేస్తాడనమాట. సీఈఓని చేసిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ సూరజ్కి తోడుగా కార్తిక్ దీపలు ఉంటారు. జ్యోత్స్న వీళ్ళని పడగొడదాము అంటే ఎలాగైనా సరే ఈ అబ్బాయి ఉన్నాడు కదా సూరజ్ని పడగొడదామని చెప్పేసి నానా ప్రయత్నాన్ని చేస్తుంటుంది. కానీ ఎలాగైనా సరే సూరజ్నే ఈ ఇంటికి వారసుని చెయ్యాలి అని చెప్పేసి ఫిక్స్ అవుతాడు. ఈలోపు వీళ్ళిద్దరే తాత మనవళ్ళు అన్న విషయం కూడా తెలుస్తుంది. కానీ అక్కడ జరిగిన తప్పు ఏమీ ఉండదని, ఇరు కుటుంబాల మధ్య ఏ తప్పు జరగలేదన్న విషయాన్ని కార్తిక్ గ్రహించి సూరజ్ని జ్యోత్స్నకిచ్చి పెళ్లి చేసి చేయాలనుకుంటాడు. అయితే ఈ క్రమంలో అసలు నిజాలు తెలుసుకునే టైంకి దీపక్ అసలు దిమ్మ తిరిగిపోద్ది. ఎందుకంటే చాలా పెద్ద విషయం కదా ఇది. సూరజ్ వీళ్ళకి కలవడం ఏంటి, అతను బావవ్వడం ఏంటి, ఇప్పుడు సూరజ్కి దీపక్ కూడా ఇదే కదా. సో అంతా కూడా స్టోరీ మామూలుగా వెళ్ళట్లేదు అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.